వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చిన మీకు శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నార్మల్గా కాకుండా కొంచెం లోతుగా తీసుకువెళ్తున్నాను. మనిషికి 3 భాగాలు. ఈ 3 భాగాలు ఏమనంటే, 1 శరీరము, మనిషికి కంటికి కనబడే శరీరము. 2 లోపల మీ భావోద్రేకాలు, ఇంటలెక్ట్ అంటే మీ మనస్సు. 3 మీరు నిర్ణయాలు తీసుకునే ఆ కేంద్రం. ఈ 3 కలిసి జీవము. 3వ భాగము ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉన్నారు అంటే, మీ ఆత్మ మనిషి ఆత్మ ఎక్కడ ఉంది అంటే శరీరంలో ఉంది. ఈ శరీరంలో ఉన్న మీ ఆత్మ ఎక్స్ప్రెస్ చేయాలంటే, ఏదైనా చెప్పాలంటే, మీ జీవమును వాడుకుని మీ జీవంలో ఉన్నటువంటి భావోద్రేకాలను బట్టి శరీరం రియాక్ట్ అవుతుంది. అది మనం ఒక రియాక్షన్గా చూస్తాం. కనుక యేసుక్రీస్తు వారి దగ్గరకు రాకముందు మీ ఆత్మ చచ్చిన స్థితిలో ఉందని బైబిల్ చెప్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు వారి మాట వినగానే మీ ఆత్మ జీవింప చేయబడ్డాది. మీ ఆత్మ అయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఆత్మ జీవింప చేయను అన్నప్పుడు, మీ ఆత్మ జీవింప చేస్తే, మీ ఆత్మ తనకు తాను జీవం కలిగి ఉంటే అందరూ స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోతారు. కానీ ఎంటర్ అవ్వలేము. అందుకే పరిశుద్ధాత్ముడు మనల్ని జీవింప చేయాలంటే మన ఆత్మను జీవింప చేయాలి. హీ హ్యాస్ టు బ్రింగ్ అవర్ ఓన్ స్పిరిట్ ఇన్ టు లైఫ్. అంటే అది జరిగేది ఎలాగంటే, దేవుని మాట వినగానే అనగానే దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి మాటలు తీసుకుని జీవింప చేయబడినప్పుడు, ఈ జీవింప చేయబడిన ఆత్మ రియాక్ట్ అయ్యేది దేనికంటే దేవుని మాటకి రియాక్ట్ అయ్యి, ఇప్పుడు ఈ శరీరము దేవునికి ఆలయముగా మారిపోతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే మీలోకి వస్తున్నాడు. మీలోకి వచ్చి మీ ఆత్మతో ఐక్యత కలిగి ఉంటాడు. అంటే మీ స్పిరిచువల్ లైఫ్ ఎస్టాబ్లిష్ అవటం మొదలవుతుంది. మీ ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాట మీరు భుజిస్తున్నారో, యేసుక్రీస్తు వారి మాటను బట్టి మీరు నడిపించబడుతున్నారో, యేసుక్రీస్తు వారి మాటను బట్టి మీరు నడుచుకుంటూ జీవిస్తూ ఉన్నారో, దానిని బట్టి స్పిరిచువల్ లైఫ్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అంటే స్థిరపడుతుంది ఆత్మీయ జీవితం. ఎప్పుడైతే ఆత్మీయ జీవితం స్థిరపడుతుందో, నీ ఆత్మీయ జీవితమే కాదు, నీ భౌతిక జీవితం ఎఫెక్ట్ అవటం మొదలవుతుంది. అంటే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆయన రాసిన మాటలు, ఆయన పలికిన మాటల్ని తీసుకుని నీలో జీవం కలుగు చేస్తున్నారు. నూతనమైన జీవం కలుగు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నువ్వు ఎంతగా దేవుని మాటకి అవకాశం ఇస్తావో పని చేయటానికి, అంతగా నిన్ను నడిపించడం మొదలు పెడతారు. అందుకే ఆయన మాటకి ఏది కూడా నువ్వు ఆటంకపరచకుండా ప్రకటిస్తున్నటువంటి మాటకు నువ్వు లోబడి విని నీ జీవితం మార్చుకోవాలని నీకు మనవి చేస్తూ ఉన్నాను. మే యువర్ లైఫ్ చేంజ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈస్ కమింగ్ టు యూ టు బ్రింగ్ లైఫ్ ఇన్ టు యూ. అంటే ఈ మాట మీ దగ్గరకు వస్తూ ఉంది కదా, ఈ మాట మీలో జీవం కలుగు చేయును గాక. కారణం ఏంటంటే, పరిశుద్ధాత్ముడికి ఒక పని మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు. యు విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ. కనుక ఈరోజు మీ మీదకి దేవుని శక్తి దిగి వచ్చును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ఇది జరుగును గాక. మే గాడ్ బ్లెస్ యూ.